హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ బఠానీలు చూడంగానే చిన్నప్పుడు మనము కొట్లో కొనుక్కొని తినే బఠానీలు ఆ తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి కదా. మరి ఇంట్లోనే ఈజీగా ఈ బఠానీలు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాము. ఒక బౌల్లోకి ఎండు బఠానీలు తీసుకొని ఒక 2 సార్లు బఠానీలను కడిగేసి మరి బఠానీలు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం వంట సోడా, కొద్దిగా ఉప్పును కలుపుకొని మూత పెట్టి 6 నుంచి 7 గంటల వరకు నానబెట్టుకోవాలి. 6 నుంచి 7 గంటలు నానబెట్టుకున్న తర్వాత బఠానీలు ఈ విధంగా మంచిగా నానిపోయాయి. బఠానీలలో ఉన్న ఈ వాటర్ అంతా కూడా మరి తీసివేసి వేరే పాత్రలో వాటర్ యాడ్ చేసుకొని బఠానీలను ఈ పాత్రలోకి యాడ్ చేసి స్టవ్ వెలిగించి ఈ పాత్రను స్టవ్ మీద పెట్టి 6 నుంచి 7 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా బఠానీలు ఉడికిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఈ పాత్రలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా తీసివేయాలి. ఈ విధంగా బఠానీలను వాటర్ నుంచి సపరేట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన వాటర్ని పారేసుకోవాలి. ఇప్పుడు ఒక టిష్యూ లేదా ఒక వైట్ డ్రై క్లాత్లో మనము సపరేట్గా చేసుకున్న ఈ బఠానీలను ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఎంతసేపు అని అంటే ఒక 1 అవర్ వరకు టైం పడుతుంది. 1 అవర్ వరకు మనము ఈ విధంగా ఆరబెట్టుకొని తడి లేకుండా చూసుకోవాలి. బఠానీలు మంచిగా ఆరిపోయాయి. ఈ విధంగా ఆరబెట్టుకున్న బఠానీలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద నూనె పాత్రను పెట్టుకొని ఒక బఠానీని ఈ విధంగా వేసి చూడండి. బఠానీలు ఆయిల్లో వేసినప్పుడు చిటపటలాడుతుంటాయి కదా, అందుకే జాగ్రత్తగా బఠానీలను ఆయిల్లో వేసుకొని ఈ విధంగా లిడ్ని ఒక 3/4 వరకు క్లోజ్ చేసుకొని మనము ఫ్రై చేసుకున్నట్లయితే చాలా మంచిది. ఎందుకైనా కిచెన్లో అది కూడా ఆయిల్ దగ్గర ఉన్నప్పుడు మనము చాలా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. ఆయిల్ మీద పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా మరి స్టవ్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియంలో నుంచి హైకి అడ్జస్ట్ చేసుకుంటూ బఠానీలను ఫ్రై చేసుకోవాలి. బఠానీలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవ్వాలి. బఠానీలు ఫ్రై అయ్యాయి అని మనం ఎలా తెలుసుకోవాలంటే ఈ ఫ్రై అయిన బఠానీలన్నీ కూడా ఈ విధంగా పైకి తేలుతుంటాయి. అప్పుడు మరి బఠానీలు ఫ్రై అయ్యాయి అనేసి మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బఠానీలన్నీ కూడా ఈ విధంగా స్ట్రైనర్లోకి తీసుకుంటున్నాను. ఒక బౌల్లో టిష్యూ పేపర్ని పరిచి అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బఠానీలను వేసుకోవాలి. ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా ఈ టిష్యూ పేపరు లాగేసుకుంటుంది కదా. ఇప్పుడు బాగా టిష్యూ పేపర్తో ఈ విధంగా ప్రెస్ చేసి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్కి అంటుకున్న తర్వాత టిష్యూ పేపర్ని తీసివేయాలి. ఇంకా మీకు ఆయిల్ ఉంది అనిపిస్తే అదే టిష్యూ పేపర్తో ఈ విధంగా అంతా కూడా ప్రెస్ చేసి ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్కి అంటుకున్న తర్వాత టిష్యూ పేపర్ని పారవేయండి. బఠానీలు మంచిగా ఫ్రై అయ్యాయి. ఇంత క్రిస్పీగా రావడానికి కారణం ఏంటంటే స్టార్టింగ్లో నానబెట్టుకునేటప్పుడు మనము సోడా వేసుకున్నాం కదా. సోడా వేయటం ద్వారా మరి బఠానీలకి ఎక్స్ట్రా క్రిస్పీ యాడ్ అవుతుంది. ఇప్పుడు
క్రిస్పీగా ఫ్రై అయిన ఈ బఠానీలో కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఎంతో రుచి అయిన, ఎంతో టేస్టీగా ఉండే ఈ కరకరలాడే బఠానీలు అయితే రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా ప్రిపేర్ చేశాం కదా. మరి మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అవ్వండి. మరి మీకు ఎలా కుదిరాయో కమెంట్ ద్వారా తెలపండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.